ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్రమ వలసదారులపై కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2200 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఒక్కరోజులోనే ఇంతమందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎన్బీసీ న్యూస్ గురువారం వెల్లడించింది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం ఒక్కరోజులోనే 3000 మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారని పేర్కొంది. ఆ క్రమంలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయని తెలిపింది. అయితే ఒక్కరోజులోనే ఇంతమందిని అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమని స్పష్టం చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐసీఈ అధికారులు ఆల్టర్నేటివ్ టు డిటెక్షన్ ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కింద పత్రాలు లేని వలసదారుల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాంకిల్ ద్వారా స్మార్ట్ యాప్స్తో పాటు జియోలొకేషన్ పరికరాల ద్వారా వారిని పర్యవేక్షిస్తుంటారు. అలాగే వారు తరచూ ఐసీఈ కేంద్రాలకు రావాల్సుంటుందని ఇప్పటికే వారికి అధికారులు స్పష్టం చేశారు. అయితే ఏడీటీలో నమోదైన వలసదారులు ఐసీఈ కార్యాలయాలకు రావాలంటూ సందేశాలు పంపుతున్నారు. అలా వచ్చిన వారిని అరెస్ట్ చేసి కార్లలో తరలిస్తున్నారు. గతంలో ఐసీఈ పిలుపు వచ్చినా హాజరు కాని వారిని దేశం విడిచి వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వలసదారులను వెనక్కి పంపిస్తామని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చని ఐసీఈ అధికారి అభిప్రాయపడ్డారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.